ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 18th చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. ఈరోజు గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు తన అనుచరుల పాపాలకు విమోచనగా తన ప్రాణాలను త్యాగం చేసిన పవిత్ర దినం. ప్రార్థన, ధ్యానం, క్షమాభావంతో ఈ రోజును గౌరవించుకుందాం. 1950 మొదటి జెట్ విమానం టొరంటో నుండి న్యూయార్క్ వరకు ప్రయాణించింది. తొలిసారి ఒక జెట్ విమానం టొరంటో నుండి న్యూయార్క్ వరకు విజయవంతంగా ప్రయాణించింది. ఇది వాణిజ్య విమానయానంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 1980 జింబాబ్వే స్వతంత్ర దేశంగా ఏర్పడింది. జింబాబ్వే స్వతంత్ర దేశంగా అధికారికంగా ప్రకటించబడింది. ఆ రోజు నుంచి ఆ దేశం తన అంతరించిన స్వయం ప్రభకు నాంది పలికింది. 2002 తమిళనాడు తంజావూరు దేవాలయం యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు. తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు లభించింది. ఇది భారత శిల్పకళా వైభవానికి అద్భుత ప్రతీక. 1955 శ్రీ సత్యసాయి బాబా తొలి బహిరంగ సత్సంగం నిర్వహించారు. శ్రీ సత్యసాయి బాబా తన శిష్యులతో మొదటిసారిగా బహిరంగ సత్సంగం నిర్వహించారు. ఈ సమావేశం ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి నాంది పలికింది. 1990 శాంతినికేతన్ విశ్వవిద్యాలయంకు యునెస్కో ప్రశంస. శాంతినికేతన్ విశ్వవిద్యాలయం విద్య, సాంస్కృతిక విలువలకు గాను యునెస్కో నుండి విశేష ప్రశంసల్ని అందుకుంది. ఇది గురుదేవ రవీంద్రనాథ్ ఠాగూర్ సృష్టించిన జ్ఞాన నిలయానికి గ్లోబల్ గుర్తింపు. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.